చాలా మందికి ఏంటంటే నృసింహస్వామి వారి ఫోటో పెట్టుకోరు మందిరంలో. అలా ప్రత్యేకంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకోమంటారా? నృసింహస్వామి వారి ఫోటో పెట్టినా పెట్టకపోయినా ఈ సృష్టిలో ప్రతి వస్తువులోనూ నృసింహ తత్వమే ఉంటుంది. అంటే సాధారణ హిరణ్యకశిపుడు సంహారం చేసినటువంటి సమయంలో భగవంతుడు కేవలం ఒక స్తంభంలో నుంచి మాత్రమే వచ్చాడు. భగవంతుడు నృసింహావతారం పరిసమాప్తి నుంచి కలియుగాంతం వరకు ప్రతి ఒక్క వస్తువులు, అంటే చిన్న వస్తువు, కదిలే వస్తువు, కదలని వస్తువు, అన్ని వస్తువులు అండం నుంచి బ్రహ్మాండం దాకా ప్రతి వస్తువులోనూ నారసింహస్వామి ఉంటాడు. ఆయన్ని మనం ఎక్కడ ఎలా అయినా దర్శించుకోవచ్చు. ఒక పెద్ద స్తంభానికి చిన్న బొట్టు పెట్టి స్వామిని ఆరాధిస్తే అక్కడ నృసింహుడు ఉంటాడు. అంత అద్భుతమైనటువంటిది నృసింహ తత్వం. అంటే మనందరం కూడా ఎవరు చూస్తుంటారో మనల్ని రక్షించడానికంటే నృసింహస్వామియే మనల్ని రక్షిస్తుంటాడు, నృసింహస్వామియే మనల్ని చూస్తుంటాడు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా నీ దగ్గర ఫోటో లేదు, నృసింహ అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఒక స్తంభానికి బొట్టు పెట్టో లేదా ఒక కర్రకు బొట్టు పెట్టి అక్కడ స్వామిని ఆరాధిస్తే అక్కడ నృసింహ స్వామి వారు ఉంటారు. అంత అద్భుతమైనటువంటి నృసింహ తత్వం.